మీరు 10 ఏళ్లలో చేస్తామనిలే, 5 ఏళ్లలో చేస్తామని లేదక్క, 100 రోజుల్లో చేస్తామని. అందుకే ప్రజలు ఆశ. మేము 100 రోజులలో అన్ని ఒకటొకటి చేసుకుంటూనే వస్తున్నాం. మేము వాళ్ళలాగా అబద్ధాలు ఆడతలేం కదా, చెయ్యము అని చెప్తలేం కదా. 100 రోజుల్లో చేస్తామని వాళ్ళు ఏమన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదే పోయి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, అది సాధ్యమయ్యే పనే అన్నాడు. 3 ఎకరాల పొలం ఇస్తా అన్నావు కదా, అంటే భూమి అంత ఉందా తెలంగాణలో అన్న. ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అబద్ధాలు చెప్పాలి? మేము ఇప్పటికి కూడా అంటున్నాం, ఇచ్చిన హామీల్ని ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం, అవి డెఫినెట్గా చేస్తాం. ఇప్పటికే చాలా చేసినాము. కేసీఆర్ చేసిన వడ్డీలు అప్పులు చేసిన వడ్డీలు కడుతున్నాం. మళ్ళీ ఇచ్చిన పథకాలు మేము రుణమాఫీ చేయకపోతే ఇంకో ఏడాది దాటేసిన ఎవడేమనుకున్నారు, మాకు జస్ట్ మాట్లాడుతుర్రు అంతే. కానీ అయినా చేసినాం కదా. రైతుల మీద భారం పడొద్దు. వాళ్ళు రేపు వ్యవసాయం చేసుకోవాలంటే మెంటల్ టెన్షన్తో కొంతమంది ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబం ఆగమైంది ఉన్నది, బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడితే తట్టుకోలేని పరిస్థితులలో వ్యవసాయం చేయలేకపోతారు. రైతు వెన్నుముక దేశానికి, రాష్ట్రానికి అని వాళ్ళని ఫస్ట్ ఈరోజు 500 వాళ్ళకు బోనస్ ఇస్తూ, 6,000 రూపాయలు వాళ్ళకు రైతు బంధు వేస్తూ, 22 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల్ని ఫస్ట్ ఆదుకొని